హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఉపాధ్యాయుల వృత్తికే చెరగని మచ్చగా కొంతమంది ఉపాధ్యాయులు చాలా అంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో అంటే ఎన్నో ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందండి. అసలు ఏంటో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్‌గా క్లారిటీగా చెప్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు తాగెళ్ళాడంట. తాగేసి, హంగామా చేసి, హడావిడి చేస్తూ, అక్కడున్న సిబ్బందితో ఏంటి గొడవ పడుతూ, దుర్భాషలాడుతూ, ఎంతో అంటే ఎంతో గోలగోల చేస్తున్నాడంట ఆ ఉపాధ్యాయుడు. సో, అక్కడున్న కొంతమంది తల్లిదండ్రులు ఓ రోజు చూసారంట. తర్వాత పిల్లల దగ్గర కూడా దురుసుగా ప్రవర్తిస్తూ, వాళ్ళకి పాఠాలు సరిగ్గా బోధించకుండా, ఫుల్‌గా తాగేసి పడుకోవడం, ఇలా వింత విచిత్ర అవతారం ఎత్తాడు. మాస్టర్ అవతారం ఏంటి మందుబాబుల అవతారం ఎత్తిన మాస్టర్. పనిచేయండిరా అని ఉపాధ్యాయ వృత్తిగా ఉపాధ్యాయుడిగా నియమించి, ప్రభుత్వం వీళ్ళకి వేలకు వేల జీతాలు ఇస్తుంటే, తాగేసెళ్లి ఇష్టారీతిగా చేస్తున్నాడు. సో, పిల్లలతో కూడా దురుసుగా ప్రవర్తించాడంట ఆ ఉపాధ్యాయుడు. సో, వెంటనే పిల్లలు ఏం చేశారు, తల్లిదండ్రులకెళ్లి చెప్పారంట. ఇలా దుర్భాషలాడుతున్నాడు. మమ్మల్ని అసభ్య పదజాల దూషిస్తూ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో, తల్లిదండ్రులు ఏం చేశారు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తీసుకెళ్ళి ఒక రూమ్‌లో పెట్టి తాళం వేశారంట. ఈ మధ్య కాలంలో చూడండి, ఎక్కువగా అటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉండదు. ఉన్న బోధించే వ్యక్తి ఉండడు. నాణ్యమైన ఫుడ్ ఉంటును, ఒకళ్ళు లేకున్నా వడ్డించేవాడు సరిగ్గా ఉండడు. కొంచెం అప్ అండ్ డౌన్స్ బ్రేకింగ్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. నిన్న కాక మొన్నే మనం చదివాం ఒక వార్త. ఒక ఉపాధ్యాయుడు బదిలీ ఈ పాఠశాల నుంచి పక్క మండలానికి వెళ్తుంటే, అక్కడున్న పిల్లలందరూ ఆపేసి ఆయన్ని, "సార్ మీరెళ్ళొద్దు. మీరు మాకెంతో కృషి చేశారు. మాకెన్నో పాఠాలు చెప్పారు. ఎన్నో బోధనలు చేశారు. మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ" పిల్లలందరూ రౌండప్ చేసి ఆయన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్‌ని అడ్డుకున్నారు. అంటే ఉపాధ్యాయుల్లో మంచోళ్ళున్నారు, తింగరోళ్ళున్నారు, ఎర్రెదవలున్నారు, ఇలాంటి పోరంబోకు ఎదవలు కూడా ఉన్నారు. డీఈఓ, ఎంఈఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎవరైతే ఉన్నారో, వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వం వీటి మీద కూడా ఫోకస్ చేయండి. విద్యాశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కొంచెం ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ఈళ్ళు విద్యా బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు పిల్లల దగ్గరకొచ్చి ఇష్టారీతిలో మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. అనవసరంగా ఉపాధ్యాయ వృత్తికి చెరగని మచ్చలా ఇలాంటి నీచులు ప్రవర్తిస్తున్నారంట. అసలు ఎంఈఓ, డీఈఓలు రాష్ట్రంలో ఉంటేనే కదా సరిగ్గా. వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకోండి. ఎంతటి వాడినైనా సరే వదిలిపెట్టకండి. ఏసే శిక్ష కఠినంగా ఎయాలి. ఇంకోసారి ఎవరైనా తప్పు చేయాలంటే ఎంతో అంటే ఎంతో భయపడాలి. ఆ విధంగా ఇతనికి ఒక శిక్ష అయితే ఎయ్యాలి. వెంటనే డీఈఓ గారు వెంటనే ఆర్డర్స్ తీసుకోండి. ఇలా అన్ని సర్వసాధారణం అయిపోయిందంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. వచ్చి ఇష్టారీతిలో ఇష్టం వచ్చిన టైంకి రావడం, పాఠాలు సరిగ్గా బోధించకపోవడం, తాగొచ్చి అల్లరి చేయడం, హంగామా చేయడం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని ఎదురు సమాధానం చెప్పడం, చాలా అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయంటండి. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మొత్తం వీటి మీద కసరత్తు చేయండి. కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఒకసారి సమీక్షించండి. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఎన్ని శుభ్రంగా ఉన్నాయి? ఎంతమంది బోధనా సిబ్బంది ఉన్నారు? వాళ్ళు ఎంత చేస్తున్నారు? వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి వారు? మొత్తం కసరత్తు చేస్తే గాని విద్యా వ్యవస్థలో మార్పు అనేది అయితే రాదు. కొంచెం వీటి గురించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మనందరికీ తెలుపుతున్నాం. చూద్దాం ఏం చేస్తారో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తానండి ఆకాశం న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.